ఫ్రెండ్స్ ఈ రోజు మన ఛానల్లో రాజ్మా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూసేద్దామండి. ముందుగా రాజ్మాని నైట్ అంతా సోక్ చేసుకోవాలండి. ఇలా నానబెట్టుకోవడం వల్ల మనకి మంచిగా కుక్ అవుతుంది రాజ్మా అనేది. ఇలా నానబెట్టుకున్న రాజ్మాని నీట్గా వాష్ చేసి ఒక కుక్కర్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు అలాగే సాల్ట్ యాడ్ చేసి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలండి. రాజ్మా కర్రీకి కాంబినేషన్లో మనం ఇలాగా ఈక్వల్ క్వాంటిటీలో రాగి పిండిని చపాతీ పిండిని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలండి. చపాతీలు ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకుని కర్రీ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. కర్రీ గ్రేవీ కోసం ఒక మిక్సీ జార్లో 2 టమాటా ముక్కలు అలాగే అల్లం వెల్లుల్లిని కూడా గ్రైండ్ చేసి రెడీకి పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని అందులో మసాలా దినుసులు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆ తర్వాత కరివేపాకు యాడ్ చేసి మనం ముందుగా ప్యూరీ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని ఇందులో యాడ్ చేసుకోవాలండి. మంచిగా కుక్ చేసుకోవాలి. చూడండి, మనకి టమాటా ప్యూరీ అనేది ఇలా కుక్ అయిపోయిన తర్వాత ఇందులో స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. ఇందులో కారం, పసుపు, ధనియాల పొడి అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసి బాగా కుక్ చేసుకోవాలండి. స్పైసెస్ అన్ని మంచిగా కుక్ అయిన తర్వాత మనం ముందుగా కుక్ చేసుకున్న రాజ్మాని వాటర్తో సహా యాడ్ చేసేయచ్చండి. చూడండి, రాజ్మా అనేది ఇలా యాడ్ చేసిన తర్వాత మరికొన్ని వాటర్ యాడ్ చేసుకుని ఒక 10 మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే సరిపోతుందండి. చూడండి, ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందామండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో కదా. ఈ కర్రీ అనేది రైస్లోకి, చపాతీలోకి, రోటీలోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎంతో టేస్టీ అయిన రాజ్మా కర్రీ రెడీ అయిపోయిందండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ దయచేసి లైక్ చేయండి. అదేవిధంగా టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.